గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అంశంలో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చామన్నారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. కేసీఆర్తో పాటు మొత్తం 25 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. విద్యుత్ కొనుగోలు అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే తనకు జూలై 30 వరకు కేసీఆర్ టైం అడిగారని చెప్పారు జస్టిస్ నరసింహారెడ్డి. జూన్ 15 వరకు దీనిపై వివరణ ఇవ్వాలని కోరామన్నారు. మూడు అంశాలపై విచారణ కొనసాగుతోందన్నారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. ఛత్తీస్గఢ్, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ పై విచారణ జరుపుతున్నామన్నారు. టెండర్ల ప్రక్రియ లేకుండా ఒప్పందాలు జరిగాయని చెప్పారు. మాజీ సీఎండీ ఇప్పుడున్న సీఎండీతో సమావేశమయ్యామని చెప్పారు జస్టిస్ నరసింహారెడ్డి. జెన్కోలకు సంబంధం లేకుండా గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు కేంద్రానికి అధికారం ఇవ్వకుండా ఛత్తీస్గఢ్కు అధికారం ఇచ్చారని చెప్పారు. అధికారుల నుంచే కాదు ప్రముఖుల నుంచి సమాచారం తీసుకుంటున్నామని తెలిపారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. థర్మల్ పవర్ స్టేషన్, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ టెండర్ ప్రక్రియ లేకుండా ఒక డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయి. మొదటిదేమో ఛత్తీస్గఢ్ అక్కడ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి BHEL కాంట్రాక్ట్ ఇవ్వడం. అయితే అందరికీ లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్గా ఉందని. ఇంకొక అధికారి కూడా రావాలి. అయితే వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా తీసుకొని అంతకుమునుపు BHEL మాజీ సీఎండీ అండ్ ఇప్పుడున్న సీఎండీ వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ అయ్యి ఏ పరిస్థితులలో ఈ కాంట్రాక్ట్లు పొందడం జరిగిందని క్లుప్తంగా ఇంటరాక్షన్ జరిగింది. అంటే వాళ్ళు రిటర్న్ కూడా ఇచ్చినారు, మౌఖికంగా చెప్పినారు. అది నిన్న ఈ మన ప్రభాకర్ రావు గారు సీఎండీ గారు, ఫార్మర్ సీఎండీ ఆఫ్ జెన్కో, ఆయన ప్లస్ సురేష్ చందా అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ, వారిద్దరితో కూడా ఇంటరాక్షన్ అయింది. ఈ మూడింటి కూడా నిర్ణయాలు కేవలం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేదే తప్ప జెన్కో కానీ ఇతర ఏజెన్సీస్ కానీ వాళ్ళు స్వతంత్రించి తీసుకునేవి కాదు అని. ఈ సెక్రటరీ వాళ్ళు నిన్న మాట్లాడింది సురేష్ చంద్ర, ఆయన కూడా ఏంటంటే నేను లిమిటెడ్ పీరియడ్లో ఉన్నాను, నా పీరియడ్లో ఈ నిర్ణయం తీసుకోలేదని. ఈరోజు SK జోషి గారు, తర్వాత అరవింద్ కుమార్ వాళ్ళను కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పడం కూడా SK జోషి గారు ముందు ఒక జీవో ఇచ్చినారు. అది ఆ జీవో ఏంటంటే పవర్ షార్టేజ్ ఉంది అప్పుడు తెలంగాణలో 2014లో. అందుకని ఈ ఒక 2000 మెగావాట్ల పవర్ సప్లై కొనుగోలు కోసం దక్షిణాది రాష్ట్రాల ఏజెన్సీలతోని నెగోషియేట్ చేయవచ్చని, ఆ 2 నెలల తర్వాత అది మార్చి దేశం ఎవరి దగ్గర నుంచి అయినా కానీ కొనుగోలు చేయొచ్చని కొంచెం మార్చడం జరిగింది. ఇవన్నిట్లో ఉండగానే ఛత్తీస్గఢ్తో MOU జరిగింది. ఆ MOU తర్వాత పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఈ గవర్నమెంట్ అధికారులు కాకుండా ఈ CPDCL పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళతో చేసినారు. అది అయితే అరవింద్ కుమార్ గారు ఒక లెటర్ నవంబర్ ఎండింగ్ ఆఫ్ 2016లో ఒక డీటెయిల్ లెటర్ రాసినారు. ఎవరికి? మన రెగ్యులేటరీ కమిషన్. ఇప్పుడు మనం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఛత్తీస్గఢ్తో చేసిన తర్వాత చాలా ఆర్థిక భారం బయటట్టుంది. అది అదే మనం ఓపెన్ మార్కెట్లో బిడ్డింగ్ ప్రాసెస్లో పోతే మనకు చాలా డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉన్నదని ఆ లెటర్ రాసినారు. అది దాని తర్వాత ఏం జరిగింది అని అంటే, ఆ తర్వాత నేను సెక్రటరీగా లేను, వేరే పోస్ట్కి వచ్చినాను. తర్వాత పరిణామాల కోసం మేమంతా ఫైల్స్ అన్ని చూస్తున్నాము, ఎవరెవరు ఏం చేసింది అన్నది. ERC నుంచి కూడా మనకు ఆర్డర్ చూస్తే ఈ ఇంత డీటెయిల్ లెటర్ అంటే 30/11/2016 లెటర్ను పరిగణనలో తీసుకొని ఏం చేసింది లేదు. ఆ మధ్యన ఒక ఇంటరీమ్ ఆర్డర్ పాస్ చేసిన వాళ్ళు ఏమనంటే, మీరు PPA పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కింద ఓన్లీ ఛత్తీస్గఢ్ రెగ్యులేటరీ కమిషన్కి అధికారం ఇచ్చినారు. అది మామూలుగా అయితే 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు
సెంట్రల్ కేంద్ర రెగ్యులేటరీ కమిషన్కు అధికారం ఇవ్వాలి, దానికే అధికారం ఉంటుంది అది. కానీ 2 రాష్ట్రాలు ఒప్పుకొని ఓన్లీ ఛత్తీస్గఢ్ ఇచ్చినారు. మన అరవింద్ కుమార్ గారు స్టేట్ ఈఆర్సీకి రాస్తే వాళ్ళు మీరు అక్కడనే చూసుకోండి, ఈయన లెటర్ మీద కాదు కానీ మొత్తం మీద అంతా మీరు ఏమన్నా ఉన్నా కానీ అక్కడ ఒక అడ్వైజ్ లెక్క ఛత్తీస్గఢ్ స్టేట్ దానికే పోండి. నెట్ రిజల్ట్ ఏంటంటే మనకు ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఇంకా మేము పూర్తి డీటెయిల్ వర్కౌట్ చేయలేదు, కానీ వాళ్ళ ఇచ్చిన సమాచారం ప్రకారం కొన్ని చాలా హెవీ కాస్ట్ పే చేయాల్సి వచ్చింది దాని గురించి. అక్కడ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి బిహెచ్ఎల్ కాంట్రాక్ట్ ఇవ్వడం. అయితే అందరికి లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్గా ఉందని.